పిఠాపురం స్థానిక పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు ప్రస్తుతం మరో మలుపు తిరిగింది. నిజంగానే ప్రశాంతంగా సాగిపోతున్నటువంటి ఈ నూకరాజు కుటుంబం చివరికి ఏ విధంగా అల్లకల్లోలం అయిపోయింది. ఒక నీచుడి ప్రవేశంతో ఏ విధంగా వాళ్ళ జీవితాలు తలకిందులైపోయాయి అనేది కనుక చూస్తే సీరియస్లీ కళ్ళు చెమర్చుతాయి. ఏఈ ప్రశాంతంగా సాగిపోతున్న జీవితం, గతంలో వాళ్ళ కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, జూలై 2వ తేదీన వాళ్ళ అల్లుడు అనారోగ్యంతో చనిపోయాడు జగదీశ్వర్ రెడ్డి అని చెప్పి అనారోగ్యంతో చనిపోవడం, 45 రోజులు తిరిగేసరికి ఈ కుటుంబం మొత్తం గోదావరిలో దూకడం. దీనికి అంతటికీ కారణం సాదిక్ అనే రైఫిల్ షూటింగ్ నిర్వహిస్తున్న నిర్వాహకుడు సాదిక్ ఖాన్ అని. అండ్ నూకరాజు అల్లుడు కూడా అనారోగ్యంతో చనిపోలేదు. సాదిక్ ఖానే పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడు అని ఇప్పుడు కొత్తగా ఒక కేసు ఫైల్ అయింది. ఇదంతా గమనిస్తే, ఇదంతా పరిశీలిస్తే ఎంత బాధాకరం అంటే ఒక కుటుంబాన్ని నాశనం చేశాడు ఈ నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు. నూకరాజు వాళ్ళ కుమార్తె సౌజన్యారెడ్డి, అల్లుడు జగదీశ్వర్ రెడ్డి, వాళ్ళకు కొడుకు కార్తికేయ రెడ్డి. ఆ కార్తికేయ రెడ్డి రైఫిల్ షూటింగ్ శిక్షణకని సౌజన్య తీసుకెళ్లడం, సాదిక్తో పరిచయం, ఇంకా ఆ తర్వాత పరిణామాల్లో సౌజన్య వాళ్ళ భర్త జగదీశ్వర్ రెడ్డిని పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారు అని. ఇప్పుడు సౌజన్య వాళ్ళ మామ అంటే జగదీశ్వర్ రెడ్డి వాళ్ళ నాన్న అంటే నూకరాజు వియ్యంకుడు తాజాగా నర్సవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సో ఈదిగానే కేసు నమోదైంది సాదిక్ ఖాన్ మీద. అండ్ సౌజన్య రాసినట్లు చెబుతున్నటువంటి లేఖలు కానీ ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆమె స్కూటీలో లేఖలు ఉన్నాయి అని. అందులో చాలా దిగ్భ్రాంతికర విషయాలు ఉన్నాయి. సాదిక్ ఖాన్ నిత్యం వేధించేవాడని, డబ్బులు తీసుకునేవాడని, ఏటీఎం కార్డు లాగేసుకున్నాడు అని, మొత్తం ఏమంటారు లాకర్ అకౌంట్లు తీసేసుకున్నాడు అని, నరకం చూపిస్తూ ఉన్నాడు అని ఆమె రాసిన లేఖ. పాపం సున్నిత మనస్కుడైనటువంటి ఈ పంచాయతీరాజ్ ఏఈ వీటిని డీల్ చేయలేక, వీటిని భరించలేక చివరికి పాపం రోడ్ క్రమ్ బ్రిడ్జి మీద, గోదావరి బ్రిడ్జి మీద నుంచి దూకేయడం ఎంత దారుణం. సో నూకరాజు వాళ్ళ భార్య గారు, కూతురు, మనవడు అందరూ దూకేస్తే మనవడు 10 సంవత్సరాలు మనవన్నేమో రక్షించారు. నూకరాజు మృతదేహం దొరికింది. ఇక నూకరాజు వాళ్ళ భార్య అండ్ వాళ్ళ కూతురు సౌజన్య మృతదేహాలు దొరకాలి. చూడండి ప్రశాంతంగా సాగిపోతున్న జీవితాలు ఒక నికృష్టుడి ఎంట్రీతో ఏ విధంగా తయారైపోయాయో. ఒక కుటుంబం మొత్తాన్ని అల్లకల్లోలం చేసావు కదరా. ఎలాంటి మనుషుల మధ్య ఉన్నాం, ఎలాంటి దారుణమైనటువంటి మనుషుల మధ్య ఉంటూ ఉన్నాం. ఈ జనాల్లో రోజు రోజుకి సైకోయిజం ఏంది, శాడిజం ఏంది, ఒకరి ఆస్తి మీదో, ఒకరి డబ్బుల మీదో, ఒకరి కష్టం మీదో ప్రశాంతంగా ఉన్న ఒకరి జీవితాల్లో నిప్పులు పోయడం ఎందుకు రావు.